ఇయర్ నా 10th క్లాస్లో దేవుడు ఎన్ని స్ట్రగుల్స్ ఇచ్చాడో అంత విజయం కూడా ఇచ్చాడు. స్టార్టింగ్లో 10th స్టార్టింగ్లో నాకు ఎడినైట్ సర్జరీ అయింది. అప్పుడు 1 మంత్ ఇంటికాడనే ఉన్నా. తర్వాత మళ్ళీ టాన్సిల్స్ కూడా ఎక్కువ అయినాయి. మళ్ళీ హాస్టల్కి వెళ్ళిన 1 వీక్కే మళ్ళీ టాన్సిల్స్ వస్తే మళ్ళీ మేడమ్స్ ఇంటికి పంపించిళ్ళు. దాని తర్వాత మళ్ళీ 1 వీక్కి వెళ్తే మళ్ళీ ఫీవర్ వచ్చింది. అసలు ఎంత వచ్చిందంటే ఊక కళ్ళు తిరిగి పడిపోతున్నా. అయితే ఇక్కడ మళ్ళీ పంపించిళ్ళు. ఇక్కడ చర్చికి కూడా వచ్చినాం. చర్చికి వస్తే నైట్ 40 days ప్రేయర్ అప్పుడు మొత్తం ఇక్కడనే ఉన్నాం. అప్పుడు ఇక్కడ కూడా కళ్ళు తిరిగి పడిపోతే శేఖర్ అంకుల్ కార్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిళ్ళు. తర్వాత మళ్ళీ వెళ్తే లాస్ట్ ఎగ్జామ్కి 1 వీక్ ఉందనగా హ్యాండ్స్కి మొత్తం విటమిన్ డెఫిషియన్సీ వచ్చి మొత్తం క్రాక్ అయిపోయినాయి. అసలు ఇలా ఏం టచ్ చేయడానికి కూడా రాకుండా అట్లా క్రాక్ అయిపోయినాయి. అయితే ఎగ్జామ్ ఎలా రాస్తుంది అని అసలు అందరూ అనుకున్నారు. అసలు ఈమె పాస్ అవుతుందా, ఇన్ని రోజులు ఇంటికాడ ఉంది, 4 months ఉన్నా ఇంటికాడ నేను. అయితే పాస్ అవుతుందా, ఎట్లా 1 వీక్ ఉండనంగా కూడా వెళ్తుంది, ఇంత ఎందుకు ఈమెకి 10thలోనే ఇన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని అందరూ అన్నారు. కానీ నేను మాత్రం దేవుడి మీద నమ్మకం కోల్పోలేదు. రోజు ప్రేయర్ చేస్తూనే ఉన్నాను, ఫాస్టింగ్స్ కూడా ఉన్నా. దేవుడు గొప్ప కార్యం చేసిండు. 1 వీక్ ఉన్నదనంగా కూడా ఇంటికి వచ్చాను నేను. ఒక 2 days 3 days ఉందనంగా అప్పుడు వెళ్ళా హాస్టల్కి. అయినా కానీ మంచిగా రాశాను. నాకు అసలు ఏం సిలబస్ తెలియదు. ఇంటికన్నా చదువుకున్న సిలబసే అక్కడికి వెళ్ళాక అన్నీ నాకు తెలిసినవి వచ్చినాయి. మంచిగా రాసిన. దేవుడు నన్ను డిస్టింక్షన్లో మంచిగా పాస్ చేసిండు. 600కి 451 మార్క్స్ వచ్చినాయి. అసలు ఈమె పాస్ అవుతుందా అని అన్న వాళ్ళ నోరు మూపించిండు. అసలు వాళ్ళు షాక్ అయ్యారు, ఈమెకు సిలబసే తెలియదు ఇన్ని మార్క్స్ ఎట్లా వచ్చినాయి అని. దేవుడు అంత గొప్ప కార్యం చేసిండు. అట్లనే నేను ఒక టీసీసీ ఎగ్జామ్ అని ఒకటి టీచర్ది రాశాను, డ్రాయింగ్ టీచర్ది. దాంట్లో కూడా దేవుడు మంచిగా పాస్ చేసిండు. దేవుడు ఇన్ని చేసినా కానీ మంచిగా నన్ను 10thలో మంచిగా పాస్ చేసి ఎగ్జామ్లో టీసీసీ ఎగ్జామ్లో కూడా మంచిగా పాస్ చేసిళ్ళు. అయితే అందులో ట్రైనింగ్ కూడా ఉంది, కానీ దానికి ఎలిజిబుల్ ఉండాలి ఇయర్స్. నాకు 18 years ఇంకా రాలే కాబట్టి 18 years వచ్చాక ట్రైనింగ్ ఇస్తామని చెప్పిళ్ళు. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించమని ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని కృప అసలు మనం ఊహించలేనిది, వర్ణించలేనిది. మా బాబు ఈమె జ్వరం వచ్చి నేను ఇక్కడనే ఉన్నా, ఆయనేమో హాస్టల్ తీసుకెళ్ళిండు పడగొట్టి రావడానికి. నేను పాపనే ఉన్నాం. నైట్ అసలు సాయంత్రం దానికి బాగానే ఉంది, సడన్గా కళ్ళ తిరిగి పడిపోయింది. నా దగ్గర అసలు ఏం మనీ లేదు. అన్నయ్య ఉన్నాడు, ప్రేయర్ చేసిండు. సిస్టర్ ఎట్లయినా మంచి హాస్పిటల్ తీసుకెళ్ళారంటే అన్నయ్య అని అంటే ఏం కాదమ్మా నేను డబ్బులు కూడా సాయం చేస్తే తీసుకెళ్ళండి అని అన్నయ్యను రవీంద్ర అన్న మా రమేష్ తీసుకొని పోయి హాస్పిటల్లో అక్కడ జాయిన్ చేసి అన్నయ్య కొన్ని మనీ కూడా ఇచ్చి వచ్చేసిండు. 2 రోజులు అందులోనే ఉన్నాం. అసలు ఇది ఘోరమైన కృప. ఏంటంటే ఆమె ఎప్పుడు 10th స్టార్ట్ అయిందో ఒకదాని తర్వాత ఒకటి ఒక 10 రోజులు హాస్టల్లో ఉంటే 1 రోజులు ఇంటి దగ్గర, 10 రోజులు హాస్టల్లో ఉంటే 1 రోజులు ఇంటి దగ్గర. అసలు నేను ఆమెను పట్టుకొని తిరగడం, హాస్పిటల్కి వెళ్ళడం, చర్చికి రావడం ఇవే సరిపోయినాయి. బాగా శోధన వచ్చింది, అసలు తట్టుకోలేకుండా వచ్చింది. అయినా దేవుని కృప అసలు ఎన్నడూ మనం మర్చిపోతాం, కానీ దేవుడు మరవకుండా బిడ్డను దీవించి మంచి. ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్ కూడా పోయినా కూడా ఎప్పటికీ అదే ఫీలింగ్ ఉంటుంది, 10thలో సబ్జెక్టు పోయింది అనేది. అదేంటంటే ఒక్క సబ్జెక్ట్ కూడా పోకుండా ఆమె పాస్ అయితే సరిపోతుంది ప్రభు అని ఇదే పేరు చేశాను. దేవుని కృప వలన మంచి మార్కులు ఇచ్చి దేవుడు పాస్ చేశాడు. దేవునికి వందనాలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.